వెంకటరెడ్డి అనే ఆయన 3 నెలలు దొరికాడు వీళ్ళకి. వెంకటకృష్ణ గారు సార్ నేను మా ఉమ్మడి చిత్తూరు జిల్లా గురించి మాట్లాడతానండి. వెరీ స్పీడ్ తక్కువ ఉంది టైం. యా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వానికి ఇంకా వర్క్ ఆర్డర్ రాలేదండి. వర్క్ ఆర్డర్ రాలేదా? వర్క్ ఆర్డర్ రాలేదండి ఈ కూటమి ప్రభుత్వానికి, మీరు గెలిచినా కూడా. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పెత్తనం అంతా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పెత్తనము, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెత్తనము, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పెత్తనము యాజ్ ఇట్ ఈజ్ గా ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతుందండి. నేను ఎందుకు మాట అంటున్నా అంటే, మీరు కానీ పర్మిషన్ ఇస్తే ఒక 1000 మందిని ప్రొడ్యూస్ చేస్తానండి. ఇప్పటికిప్పుడు మీ ముందర 1000 మంది వచ్చేస్తారండి మీ దగ్గరికి చెప్పడానికి ఏం జరుగుతుందని. నేను ఈ మాట ఎందుకన్నానంటే, వర్క్ పర్మిట్ లేకపోయిందండి కూటమి ప్రభుత్వానికి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇవ్వలేదండి ఇంకా చిత్తూరు జిల్లా వాసులు ఎవరు కూడా. అందుకేనండి, లేకపోతే కాళహస్తి టెంపుల్ ఏంటండి, మధుసూదన్ రెడ్డి ఫోటో ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి, ఇప్పటికీ కూడా గ్రామ సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి పోటీని ఉందండి మా చిత్తూరు జిల్లా. మొన్న కూడా ఈ సేవలోనే వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరుతో వస్తున్నాయి. అది కూడా పేపర్లో మా ఆంధ్రజ్యోతిలోనే రాశాం కదా. అందుకే మీరు అన్నట్టు వర్క్ పర్మిట్ రాలా రాష్ట్రం అంతా. వర్క్ పర్మిట్ రాలేదు. ఇంకా వర్క్ పర్మిట్ రావడానికి వీళ్ళు కప్పం కట్టాలా లేకపోతే వీళ్ళు కప్పం తీసుకున్నారో తేలా. ఈ మాట కూడా అనేస్తున్నాను నేను. ఎందుకంటున్నానంటే, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎంత అరాచకం చేశాడో అంగంలో గట్టని నేను స్వయంగా చూస్తా, నా కళ్ళ ముందర జరిగింది. అక్కడ ఒక పెద్దిరెడ్డి రామచంద్ర సంబంధించిన ఒక లేడీ ఆమె ఏం చేసింది, 200 మందికి ఆడ ప్రోగేసుకొని వాళ్ళకి బిర్యానీ వండి పెట్టి మందు పెట్టి అదే విధంగా మందు పోయించి చంద్రబాబు నాయుడు గారి మీద రాయలేపిస్తే ఆ మీద అక్కడున్న బాధితులు కేసు పెడితే ఎస్పీ గారు ఆ మీద చర్యలు తీసుకోకుండా వీళ్ళ మీద తిరిగి కేసు కట్టాడండి మొన్న, జస్ట్ ఒక 15 days బ్యాక్. అంత పవర్ఫుల్ గా ఉంది ఆమె ఇప్పటికీ కూడా. ఎందుకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క క్లోజ్నెస్ వల్ల. అంటే ఏం జరుగుతోంది మేమంతగా మర్చిపోయామండి. మేము కూటమి ప్రభుత్వం వచ్చిందన్న మాకు ఆ స్పర్శ కూడా లేకుండా పోయిందండి, నమ్మకం పోయిందండి మా చిత్తూరు జిల్లాలో. ముఖ్యంగా నేను ఎంత బాధితునో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా నేను భయంగానే బతకాల్సి వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విరవిగానండి, మీసాల మీద తిరిగానండి. వాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీటింగ్ పెట్టి నువ్వు ఎలా ఉంటావు చూస్తా, నిన్ను చంద్రబాబు నాయుడు వచ్చి కాపాడతాడా లేకపోతే ఏపీఎన్ రాధాకృష్ణ వచ్చి కాపాడతాడా అని ప్రెస్ మీట్ వార్నింగ్ ఇచ్చినా కూడా ఆ రోజుల్లో మీసాలు మెలేసి అక్కడే కాపురం ఉన్నాడండి నేను, మా ఊర్లోనే, విలేజ్ లోనే. ఇప్పుడు భయం వేస్తుందండి నాకు. ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు ఆదుకుంటారు, ఎవరు కాపాడతారు, ఏ పోలీసు వాళ్ళు మనకు అండగా వస్తారని ఇప్పుడు భయపడిపోతున్నానండి. నిండా మునిగిపోయామండి మేము చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి. నేనైతే ఒకటే మాట అంటున్నానండి, ఈసారి ఎలక్షన్స్ వస్తే మాత్రం ఈ విధంగానే ఉంటే మాత్రం, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అరెస్ట్ చేయకుండా వదిలిపెడితే మాత్రం నేను మాత్రం కూటమి ప్రభుత్వానికి ఓటేయను కాక ఓటేయను. ఇది సత్యం. జగన్ పెట్టండి. ప్రణంగా పెట్టైనా సరే పెద్దిరెడ్డి పైన యుద్ధం చేసి కత్తెత్తుకొని నిలబడతాను కానీ అదే జగన్ కేస్తారా అన్నా. నోటాకేస్తారు. సరే, ఓకే. రైట్ రామకృష్ణ గారు ఒక్క నిమిషం. ఇక్కడ ఇంకొక కీలకమైన కేసు ఏంటంటే, ఇది మీ ఇద్దరికి, ఎవరికి, కూటమి నాయకులు ఇద్దరికి, బ్రహ్మం గారు అండ్ వెంకటేశ్వర గారు.